భక్తులందరికీ హరే కృష్ణ. రేపు మార్గశీర్ష మాసము, కృష్ణపక్షము, ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి. ఏకాదశి దేవి పుట్టినరోజు రేపు. విశేషమైన ఏకాదశి రేపు. నిజానికి అన్ని ఏకాదశులు కూడా సమానమే, అన్నీ మహిమ కలిగినవే. అన్ని ఏకాదశుల్ని తప్పకుండా పాటించాలి. రేపు ఏకాదశి దేవి పుట్టినరోజు, ఉత్పన్న ఏకాదశి. శ్రీరామచంద్రుడు పుట్టినరోజు శ్రీరామనవమి ఎలా జరుపుకుంటాము, అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణుడి యొక్క జన్మతేదీ పుట్టినరోజు. అలాగే ఏకాదశి పుట్టినరోజు రేపు 26వ తేదీ నవంబర్ 2024. మార్గశీర్ష మాసము, కృష్ణపక్షము, ఉత్పన్న ఏకాదశి తప్పకుండా పాటించాలి. నిజానికి చెప్పాలంటే ఆవిర్భవించిన దినము పుట్టినరోజు. ఇతిహాసం, ప్రాచీన కాలంలో నాడీజంగ్ అనే ఒక దైత్యుడు ఉన్నాడండి. ఈ దైత్యుని యొక్క కుమారుడు ముర అనే దైత్యుడు. చాలా శక్తివంతుడు, చాలా తపస్సు చేసి ఎన్నో శక్తుల్ని పొందాడు. ఇతను దేవతల్ని అందరినీ ఓడించేశాడు, స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. చివరికి దేవతలు ఇతని యొక్క బాధకు తట్టుకోలేక బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. అక్కడ నుంచి కైలాసం వెళ్ళారు. శివుణ్ణి ప్రార్థించారు, స్వామి ఏదో విధంగా ఈ ముర అనే దైత్యుడిని సంహరించండి, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాం అంటూ ప్రార్థించారు. అప్పుడు శివుడు అన్నారు, స్వయంగా భగవంతుడు శ్రీహరి నారాయణుడు మాత్రమే సంహరించగలడు, కనుక మనమందరము వైకుంఠం వెళ్ళి నారాయణుని ప్రార్థిద్దాము అని శివుడు అంటారు. అప్పుడు బ్రహ్మ, శివుడు, మిగతా దేవతలు అందరూ కలిసి వైకుంఠం వెళ్తారు. నారాయణుడు ప్రార్థిస్తారు, స్వామి ఇలా మురా దైత్యుడు యొక్క బాధకి మేము తట్టుకోలేకపోతున్నాం, అందరికీ కష్టం కలిగిస్తున్నాడు, దయచేసి ఆ యొక్క రాక్షసుని సంహరించండి, మమ్మల్ని రక్షించండి అంటూ దేవతలందరూ ప్రార్థించారు. స్వామి ఈ మురా దైత్యుడు చంద్రావతి అనే నగరంలో ఉంటాడు. స్వయంగా భగవంతుడు వచ్చారు, ఈ మురా దైత్యుడి యొక్క సైన్యాన్నంతా సంహరించేశాడు, సైనికులందరినీ సంహరించాడు. మురా దైత్యుడితోటి యుద్ధం చేశారు. ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా కూడా మురా దైత్యుడికి పుష్పవర్షం కురిసినట్లుగా ఉంటుంది. అంత శక్తివంతుడు మురా దైత్యుడు. భయంకరమైన యుద్ధమైంది నారాయణుడికి, మురా దైత్యుడికి. తర్వాత మల్ల యుద్ధం అయింది. 10,000 సంవత్సరాల వరకు ఇద్దరు కూడా యుద్ధం చేసుకున్నారు, మల్ల యుద్ధం. తర్వాత అప్పటికి కూడా మురా దైత్యుడు బ్రతికే ఉన్నాడు. స్వయంగా భగవంతుడు నారాయణుడు అక్కడ నుంచి యుద్ధంలో నుంచి అంతర్ధానమయ్యి బద్రీనాథ్ వెళ్ళారు. బద్రీనాథ్లో ఒక గుహ ఉంది, హేమవతి గుహ. 12 యోజనాల పొడవు ఉంటుంది. ఒకే ఒక ద్వారము 12 యోజనాల పొడవు, హేమవతి గుహ. అందులోకి వెళ్ళి భగవంతుడు, ఇవన్నీ భగవంతుడు యొక్క లీలలు అంటారు. నిజానికి భగవంతుడు అలసిపోలేదు. తర్వాత ఇంకొన్ని లీలలు చేయడానికి అలసినట్లుగా నటిస్తున్నారు స్వామి. ఎంతసేపు యుద్ధం చేశాను, నేను అలసిపోయానని చెప్పి అక్కడ నుంచి యుద్ధంలో నుంచి అంతర్ధానమయ్యి హేమవతి గుహ ఎక్కడైతే బద్రీనాథ్లో ఉంది అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు భగవంతుడు. ఈ మురా దైత్యుడు మొత్తం అంతా వెతుకుతున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు నారాయణుడు, కనిపించడం లేదు. నాతోటి యుద్ధం చేయడానికి భయపడిపోయారు, అలసిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, అయినా వదులుతానా ఏంటి అంటూ మురా దైత్యుడు సర్వత్ర వెతుకుతూ బద్రీనాథ్ వెళ్ళాడు. బద్రీనాథ్ వెళ్ళి హేమవతి గుహలో ఆ ద్వారం లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి భగవంతుడు విశ్రాంతి తీసుకొని ఉన్నారు. అయినా నేను వదులుతానా అంటూ యోగ నిద్రలో విశ్రాంతి తీసుకున్న భగవంతుడి మీద ఆక్రమించాడు. అప్పుడు భగవంతుడి యొక్క
ఏకాదశి అంగాల నుంచి 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 1 మనస్సు, మొత్తం ఏకాదశి. ఏకాదశి యొక్క అంగాల నుంచి ఒక దేవి ప్రకటమైంది. నిజానికి భగవంతుడి యొక్క ఆత్మకి శరీరానికి భేదం లేదు. భగవంతుడి యొక్క ఇంద్రియాలకి శరీరానికి భేదం లేదు. ఇప్పుడు చూడండి, మన యొక్క ఆత్మకి మన శరీరానికి భేదం ఉంది. ఈ శరీరము నష్టమైపోతుంది. శరీరం పుట్టింది అంటే చస్తుంది, క్షీణమైపోతుంది. కానీ ఆత్మ నిత్యము. కానీ భగవంతుడు యొక్క విషయంలో భగవంతుడి యొక్క ఆత్మ, భగవంతుడి శరీరము సర్వము చిన్మయము. ఈ భగవంతుడి యొక్క అంగాలు సర్వము చిన్మయం, భేదం లేదు. ఈ ఏకాదశి అంగాల నుంచి దేవి ప్రకటమైంది. ఆ దేవి ఈ రాక్షసుడిని క్షణంలో చంపేసింది. తర్వాత దేవతలందరూ వచ్చారు, జయ హో జయ హో అంటూ. అప్పుడు భగవంతుడు యోగనిద్ర నుంచి మేల్కొంటారు. అప్పుడు భగవంతుడు ఆ దేవిని అడుగుతారు, ఎవరమ్మా మీరు అని. అప్పుడు దేవి అంటుంది, స్వామి మీరే నన్ను సృష్టించారు, మీ యొక్క అంగాల నుంచి నేను ప్రకటమయ్యాను. అప్పుడు భగవంతుడు అంటారు, సరే నీ పేరు ఏకాదశి దేవి. ఎవరైతే నీ తిథి యందు, నెలకి 2 ఏకాదశులు వస్తాయండి, నీ తిథి యందు ఎవరైతే ఉపవాసం చేస్తారో వారి పాపాలన్నింటినీ నేను హరిస్తాను, చివరికి భక్తిని ప్రసాదిస్తాను, నా యొక్క లోకానికి వస్తారు, నాతో పాటు శాశ్వతంగా ఉంటారు అంటూ వరం ఇచ్చారు భగవంతుడు. కనుక వైష్ణవులకి ప్రాణము 3 అండి. హరినామము, తులసీదేవి, ఏకాదశి. హరినామ నిష్ఠ, తులసీదేవి నిష్ఠ, ఏకాదశి నిష్ఠ. ఈ 3 కూడా వైష్ణవులకి ప్రాణము. కనుక ఏకాదశి రోజు తప్పకుండా ఉపవాసం ఉండాలి. కనీసం 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల లోపు అందరూ కూడా ఉపవాసం ఉండాలి. అప్పుడు ఆ రోజు నుంచి అందరూ కూడా ఏకాదశిని పాటించడం మొదలుపెట్టారు. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి హరినామ సంకీర్తన చేసి జాగరణ చేస్తూ ఈ విధంగా హరి ఉపాసన చేయడం మొదలుపెట్టారు జనులందరూ కూడా. అప్పుడు అందరూ వైకుంఠం వెళ్తున్నారు. అప్పుడు ఆ సమయంలో పాప పురుషుడు వచ్చి భగవంతుని ప్రార్థిస్తున్నారు, స్వామి బ్రహ్మ యొక్క వక్షస్థలం నుండి ధర్మం పుట్టింది, బ్రహ్మ యొక్క వీపు నుంచి అధర్మం అంటే నేను పుట్టాను, పాప పురుషుణ్ణి. మరి అందరూ ఏకాదశి చేసి వైకుంఠం వెళ్ళిపోతే మరి నా పరిస్థితి ఏంటి? నన్ను సృష్టించారు కదా. అప్పుడు భగవంతుడు అంటారు, ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం చేస్తారో, ఎవరైతే హరినామ సంకీర్తన చేస్తారో వారందరూ కూడా నా దగ్గరికి వస్తారు. కానీ ఏకాదశి రోజు అన్నం తింటారో, నవధాన్యాలు స్వీకరిస్తారో వాళ్ళకి పాప పురుషుడి యొక్క పాపం తగులుతుంది. అన్ని రకాల పాపాలండి. ఏకాదశి రోజు నవధాన్యాలను స్వీకరించే వారికి అన్ని రకాల పాపాలు తగులుతాయి. గోహత్య పాపం, బ్రాహ్మణ హత్య పాపం, మాతృహరణం, ఇలా రకరకాల పాపాలు, మహాపాపాలు అన్నీ తగులుతాయి ఎవరైతే ఏకాదశి రోజు అన్నం స్వీకరిస్తారో, నవధాన్యాలు స్వీకరిస్తారు. కనుక ఏకాదశి రోజు తప్పకుండా ఉపవాసం ఉండాలి. ఇక ఏకాదశి నిర్జల ఉపవాసం, అసలు ఏం తీసుకోకూడదు, మంచినీళ్ళు కూడా తీసుకోకూడదు. చేయగలిగితే ఇలా రాత్రి అంతా జాగరణ, ఇది సంపూర్ణమైన ఫలితము. దశమి రోజు ఒక పూట 12 తర్వాత రాత్రికి అసలు తీసుకోకూడదు. ద్వాదశి రోజు కూడా ద్వాదశి పారాయణం సమయంలో మహాప్రసాదం స్వీకరించి తర్వాత రాత్రి తీసుకోకూడదు. ఇలా కిందే శయనించాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇలా నియమంగా ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి. ఈ విధంగా నియమంగా ఏకాదశి చేస్తే సంపూర్ణమైన ఫలితం లభిస్తుంది. సరే, కనీసం పండ్లు తీసుకొనైనా ఉండొచ్చు. వంట చేసిన సామాన్లు కాకుండా పండ్లు తీసుకొని కూడా ఏకాదశి చేయవచ్చు. 27వ తేదీ 10:30 తర్వాత పారాయణం అండి. 10:30 తర్వాత మహాప్రసాదం స్వీకరించవచ్చు. కనుక ఉత్పన్న ఏకాదశి యొక్క పుట్టినరోజు రేపు 26వ తేదీ నవంబరు 2024 మార్గశీర్ష మాసము కృష్ణపక్షం ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి. కనుక రేపు అందరూ కూడా ఉపవాసం ఉండండి దయచేసి. ఏకాదశి యొక్క పుట్టినరోజు.
స్వయంగా ఏకాదశి దేవి పుట్టినరోజు కనుక తప్పకుండా ఏకాదశిని పాటిద్దాం. నెలకి 2 ఏకాదశులు వస్తాయండి. సంవత్సరానికి 24 ఏకాదశులు ప్లస్ పురుషోత్తమ మాసంలో 2 ఏకాదశులు, మొత్తం 26 ఏకాదశులు. 26 ఏకాదశులను తప్పకుండా నియమంగా నిష్టగా పాటిద్దాము. ఎన్ని వ్రతాలు ఉన్నాయండి, అన్నింటినీ పక్కన పెట్టండి. ఒక్క ఏకాదశి వ్రతాన్ని పట్టుకోండి. ఎన్నో నామాలు ఉన్నాయి, అన్ని నామాలని పక్కన పెట్టండి. ఒక హరినామాన్ని గట్టిగా పట్టుకోండి. తులసీదేవి నిష్ఠ, తులసీదేవిని పూజించండి, ప్రదక్షిణ చేయండి. మరి అష్టనామావళి, తులసీదేవి యొక్క అష్టనామావళి: బృందావని, విశ్వపూజిత, విశ్వపావని, పుష్పసార, నందిని, తులసి, కృష్ణజీవని. ఇవి తులసీదేవి యొక్క అష్టనామావళి. హరినామం: హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరి. ఇది హరినామం, తులసీదేవి యొక్క అష్టనామావళి. తులసిని నాటడము, పూజించడం, నీళ్లు పోయడం, రోజు ప్రదక్షిణ చేయడము, ధూపదీప నైవేద్యములు సమర్పించడం. ఈ విధంగా తులసీదేవి ఒక్క పత్రాన్ని తీసుకెళ్ళి భగవంతుని చరణాల్లో సమర్పించటం. ఈ విధంగా తులసీదేవిని పూజించవచ్చు. ఇక ఏకాదశి, నెలకి 2 ఏకాదశులు తప్పకుండా పాటించాలి ఏకాదశిని. ఎన్నో వ్రతాలు ఉన్నాయి, అన్నింటినీ పక్కన పెట్టండి. ఏకాదశి వ్రతాన్ని గట్టిగా పట్టుకోండి. ఎన్నో దేవదేవతలు ఉన్నారు, ఒక హరినామాన్ని గట్టిగా పట్టుకోండి. తులసీదేవిని పూజించండి. ఈ విధంగా జన్మ సార్థకమవుతుంది. హరే కృష్ణ.